వీఆర్ ఇన్ చిత్తూర్. సో చిత్తూరు చేరుకోగానే రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాస్టల్ అయితే ఇక్కడే మేమైతే ఫ్రెష్ అయిపోయామండి. అక్కడైతే ఎక్కువ రష్ అయితే ఏం లేదు. ఫాస్ట్గా రెడీ అయిపోతే మళ్ళీ బయలుదేరుతున్నాము. మనం ఇప్పుడు కాణిపాకం వెళ్ళాలి. సో అక్కడ రైల్వే స్టేషన్లో కొంతమంది కనుక్కున్న తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే బస్సెస్ ఉంటాయని చెప్పారు. సో రోడ్ క్రాస్ చేయాలి. ఇక్కడ ఆటోస్ కూడా ఉన్నాయండి పక్కకి. సో రోడ్ క్రాస్ చేసి అయితే ఇక్కడ బస్ కోసం అయితే వెయిటింగ్. మా అక్క ఛాయ్ తాగుతుంది, నేనేమో టిఫిన్ చేశాను, ఇడ్లీ చాలా బాగుండే టేస్ట్ అయితే. ఇక్కడనండి మేము బస్ కోసం అయితే వెయిట్ చేసాము. బస్ ఎక్కాము, చాలా రష్ ఉందండి. బస్ అయితే అందరు బస్సులో అడుగుతారు మీరేం నుంచి వచ్చారు, మేము హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పాము. ఇదేనండి గణేష్ గుడి. జై బోలా గణేష్ మహారాజ్కి జై. కొంచెం సేపు అయితే కంపార్ట్మెంట్స్ అయితే ఉంచారంటే ఒక 40 minutes. తర్వాత మేము ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. దర్శనంకి మనం లాకర్స్ అండ్ లగేజ్ అన్ని పెట్టేసాం లోపల. అన్నదానంలో అన్నం కూడా తినేసాము. షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం లేదు అండ్ లగేజ్ కూడా ఫుల్ ఉంది, అసలు ఏం కొనలేదు. అండ్ ఇప్పుడైతే మనం బ్యాక్ వెళ్ళాలి కదా. సో తిరుపతికి. సో బస్ అయితే వెయిట్ చేస్తున్నామండి బస్ కోసం అయితే. అంతసేపులోపు ఈ స్నాక్ అయితే తిన్నాను, మస్తు ఉండే. ఇదేనండి టికెట్. బాయ్ ఫ్రెండ్స్.